హలో ఫుడ్ లవర్స్, ఈరోజు వీడియోలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో 10 నిమిషాల్లో తయారు చేసుకునే బ్యాచిలర్ స్టైల్ రొయ్యల పలావ్. చాలా సింపుల్ అండ్ ఈజీగా, అస్సలు శ్రమ లేకుండా నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. ముందుగా ఒక పెద్ద గిన్నెలోకి 2 గ్లాసుల రైస్ తీసుకుని వాటిని నీట్ గా కడిగేసుకుని కాసేపు అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ రొయ్యల పలావ్ తయారు చేసుకోవడం కోసం మసాలా సరుకులు అయితే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మరాఠీ మొగ్గ, అలాగే దాల్చిన చెక్క, యాలకులు, అలాగే స్టార్, అలాగే దీంతో పాటు కొద్దిగా లవంగాలు, అలాగే కొద్దిగా షాజీరా, వీటితో పాటు బిర్యానీ ఆకు, ఇంకా ఒక జాజికాయ తీసుకుని వాటిని పౌడర్ చేసేసి ఈ మసాలా సరుకులు అయితే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పలావ్ గిన్నె పెట్టి అందులోకి పలావ్ తయారు చేసుకుని ఆయిల్ వేసాక కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకుని ముందుగా మనం ఒక గిన్నెలోకి తీసుకున్న పలావ్ సరుకులు ఉంటాయి కదా, అవి వేసేసి ఇప్పుడు ఒక గరిటెతో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిరొయ్యలు అయితే వేసుకోవాలి. మనం రొయ్యలు కావాలంటే డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు. ఇలా వేయించి పెట్టుకోవడం వల్ల కరెక్ట్ గా అయితే ఉడుకుతాయి అనమాట మనకి రొయ్యలు. తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా వేసి ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మసాలా పొడి, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత తగినంత కారం అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఇప్పుడు ఒక గరిటెతో ఇవన్నీ బాగా కలిసేలాగా లో టు మీడియం ఫ్లేమ్ లో కలుపుకుని కొద్దిగా పెరుగు వేసుకుని ఇప్పుడు ఇదంతా ఒక గ్రేవీలా వచ్చేలాగా లో టు మీడియం ఫ్లేమ్ లో గరిటెతో అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా ఫ్లేవర్ అంతా ఈ రొయ్యలకి దీనికి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాసేపు ఇవి వేగాక ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ అంతా ఇందులోకి వేసేసుకోవాలి. రైస్ అయితే మేము బాస్మతి రైస్ అయితే యూజ్ చేయట్లేదు, ఇంట్లో ఉండే నార్మల్ 777 రైస్ యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ రైస్ లో ఈ రొయ్యల ఫ్లేవర్ అంతా బాగా కలవడానికి లో టు మీడియం ఫ్లేమ్ లో గరిటెతో అయితే బాగా కలుపుకోవాలి. పలావ్ చేసుకునేటప్పుడు మనకి రైస్ బట్టి కూడా ఫ్లేవర్ ఉంటుంది. చిట్టుముత్యాల రైస్ కానీ ఎలాంటి రైస్ కానీ వేసుకుంటే మనకి నాటు స్టైల్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్, మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసి లో టు మీడియం ఫ్లేమ్లో గరిటెతో కలుపుకుని తర్వాత దీనిపైన మూత పెట్టేసి కాసేపు ఇదైతే బాగా ఉడికిన తర్వాత దీనిపై ఉన్న బరువు తీసేసి మూత ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే రెడీ అవుద్ది అనమాట. సో మనకి 90% అయితే బాగా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసి తర్వాత మూత పెట్టేసి ఓపెన్ చేస్తే వేడి వేడి బ్యాచిలర్ స్టైల్ అద్దిరిపోయే సింపుల్ అండ్ ఈజీ రొయ్యల పలావ్ అయితే రెడీ అయిపోద్ది. మీలో ఎంతమందికి రొయ్యల పలావ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.